హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు 2 రకాల రెసిపీస్ని వేడిగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసి పెడితే స్నాక్స్లోకి లేదంటే బ్రేక్ఫాస్ట్లోకి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే తినేదాకా వదలరండి, అంత కమ్మగా ఉంటాయండి. మైదా పిండి లేకుండా గోధుమ పిండితో హెల్దీగా చేసుకోవచ్చండి. రెండు కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనము గోధుమ పిండితో బోండాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇలా మనకు పచ్చి స్మెల్ రాకుండా ఇలా వేయించుకొని తీసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మనం ఇలా బాగా వేయించుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. మైదా పిండితో అయితే మనం పిండిని ఇలా వేయించే అవసరం ఉండదండి. గోధుమ పిండితో చేస్తే పచ్చి వాసన వస్తుందండి. ఇలా వేయించుకోవాలి. అప్పుడే ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు శనగపిండి, 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలండి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి వేయలేను, ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీరు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మధ్యలో వస్తే కారం అనిపిస్తుందండి. 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ వేయట్లేదండి, చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీరు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. మనకు బోండాలు వేసే విధంగా చూసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అప్పుడే మనకు బోండాలు రౌండ్గా మంచిగా వస్తాయండి. ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టి కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేస్తే మనకు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా ఒక పించ్ దాకా వేసుకోవాలండి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లఫీగా లోపల చాలా బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసిన బోండాలు అయితే. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అంతా ఫ్లఫీగా అవుతుందండి. ఇప్పుడు ఇలా మనము విస్కర్ తీసేసి ఇలా చేత్తో ఒక 2 నిమిషాల పాటు బాగా పైకి లేపుతూ ఇలా బీట్ చేసుకోవాలండి. అప్పుడే పిండి మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా బోండాలు వేసే విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇలా పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా వేడినప్పుడే బోండాలుగా డ్రాప్ చేసుకోవాలండి. ఇలా మనం వేస్తుంటే పైకి వచ్చేసేయాలి బోండాలు. అప్పుడు మనకు ఆయిల్ బాగా వేడైనట్టండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని బోండాలను వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బోండాలు అయితే.
ఇలా మంచి ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపుల్లో తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంచితే మనకు పైన కలర్ వచ్చేసి లోపల అలా పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు వేగి మంచి కలర్ వస్తుందండి. పైన అయితే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా జాలిన గరిటెలో తీసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. బోండాలకు ఇలాంటి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో బోండాలను వేసుకోవాలండి. మనము 1 by 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పిండి ఎక్కువ పల్చగా చేసేస్తే మీరు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఇంకా బోండాలు కూడా సరిగా రావు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఇలా జాలి గరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 మిగతా పిండితో అన్ని బోండాలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను అన్నీ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వచ్చేస్తున్నానండి. చూస్తుంటేనే పిల్లలకు పెద్దలకు కూడా నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లో ఇలా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ గోధుమ పిండితో చేసిన బోండాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో. లోపల వరకు బాగా వేగి ఇలా ఆనియన్ పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి మీకు లోపల వరకు ఎంత బాగా వేగినాయో. ఇక్కడ చూడండి లోపల వరకు ఎంత బాగా వేగినాయో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి కప్పు గోధుమ పిండితో ఈజీగా టేస్టీగా చపాతీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. వేడి అయిన వాటర్లో 2 టమాటోలు వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికే వరకు టమాటోలను కూడా వాటర్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా వేడి వాటర్లో నుంచి తీసుకొని మనము టమాటోల్ని చల్లగా వాటర్లో వేసుకోవాలి. అంటే చల్లగంటే నార్మల్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకుని కాస్త చల్లారిన తర్వాత పైన ఇలా ఉన్న తోలునిలా తీసేసుకోవాలండి. టమాటోల పైన స్కిన్ని తీసేసుకోవాలి. ఈ రెసిపీకి మాత్రం ఇలా మనము ఉడికించి మాత్రమే తీసుకోవాలండి. పచ్చి టమాటోలు తీసుకుంటే స్మెల్ అలానే వస్తుందండి, పచ్చి పచ్చిగా. ఇప్పుడు పైన ఇలా తొక్క తీసుకున్న తర్వాత ఈ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా టమాటో ముక్కల్ని కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయొద్దండి. టమాటోలు ఇట్లానే మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చిన్నగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పిండి మాత్రం కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మనం దీంట్లో వాటర్ ఏమీ ఎక్స్ట్రా వేసే అవసరం ఉండదండి. ఈ వాటర్లో మనము మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్లోనే మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా వేయొద్దు. దీంట్లో కొద్దిగా పిండి వేస్తూ కన్సిస్టెన్సీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి పిండిని. వాటర్ వేసే అవసరం ఉండదండి. మొత్తం పిండి 1 కప్పు పిండి పడుతుంది దీనికి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లోకి లేదా పిల్లలకు స్నాక్స్లో అయినా చేసి ఇచ్చొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక నేనేం వాటర్ వేయలేదండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు పిండి మనకు సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో నేను 4 భాగాలు చేసుకున్నానండి.
ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పిండి ముద్దలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకోవాలండి. దీంట్లో మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు వెడల్పున్న ప్లేట్ తీసుకోవాలండి. దాంట్లో 2 గుడ్లను పలగొట్టి వేసుకోవాలండి. ఒకవేళ మీకు గుడ్లు ఇష్టం లేని వాళ్ళు అదేవిధంగా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీలా వేసుకొనైనా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా గుడ్లు పలగొట్టుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏమి మసాలాలు వేయకుండా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి, 1/2 కప్పు దాకా వేసుకొని ఇప్పుడు ఇలా ఉప్పును బాగా మిక్స్ చేసుకోవాలండి గుడ్డులో. మీరు కావాలంటే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఏమి వేయట్లేదండి. దీంట్లో అయితే ఇలా కలుపుకొని ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని చపాతీలా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా దాచుకున్న తర్వాత చాకుతో లేదంటే పిజ్జా కట్టర్తో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి, మధ్యలో కాస్త స్పేస్ ఇచ్చి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చేస్తున్నాను అదే విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పొరలు పొరలు వస్తుందండి చపాతీ అయితే మనకు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు నుంచి మరోవైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అనుకోవాలండి. ఇలా చేస్తే మనకు చపాతీ ఏమో పొరలు పొరలుగా వస్తుందండి. మళ్ళీ దానిపైన అటువైపు నుంచి వేసుకోవాలండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా చేసుకోవాలి. స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత పొడి పిండి అద్దుకొని అన్ని వైపులో ఈక్వల్గా స్క్వేర్ షేప్లో తాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో 2 టమాటాలు 2 గుడ్లు ఉంటే చాలండి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒక గుడ్డుతో అయినా చేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఈ చపాతీని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మరొక చపాతీ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇలా ఎగ్ లేకుండా చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ముందుగా మనం తాల్చుకున్న చపాతీ వేసుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా 2 వైపుల్లో తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి మెల్లగా టర్న్ చేసుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మనము గుడ్డు లేకుండా ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను మరొక విధంగా చూపిస్తున్నాను చూడండి. ముందుగా మిక్స్ చేసుకున్న గుడ్డు మిశ్రమంలో ఇలా మనం చపాతీని డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న వెంటనే మనము ప్యాన్లో వేసుకోవాలండి. ఈ చపాతీని కూడా ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట నుంచి మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకోవాలి. చాలా బాగా అనిపిస్తుందండి పైనుంచి అయితే. ఇలా వేసుకొని మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఇలా ఎగ్ వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా 2 వైపులో చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. చూడండి, బాగా పొంగుతుందండి పూరీలాగా. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వైపుల్లో మంచిగా ఇలా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా చపాతీ 2 వైపులో కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చపాతీలు 1 బై 1 వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇదే ఆయిల్లో మొత్తం చపాతీలు ఫ్రై చేసుకున్నానండి నేను. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా చపాతీలన్నిటిని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఎప్పుడు ఒకే రకం చపాతీ కాకుండా అప్పుడప్పుడు ఇలా
టేస్టీగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసిన పిల్లలు పెద్దలు కూడా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎగ్ ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ టమాటో చపాతీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా వచ్చినాయో. చాలా సాఫ్ట్గా ఇంకా లోపల పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి. ఎగ్తో చేసిన వాటిని అయితే మనము ఒట్టిగా తినేయచ్చండి. ఎగ్ వేయని వాటిని అయితే కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఎంత పొరలుగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.